Hi friends, ఎలా ఉన్నారు? 4 seconds is the amount of time required to take a single breath. That short pass is all you need to see where you are going wrong and to make a little shift. చాలాసార్లు మన ఎమోషన్స్ మన బ్రెయిన్ని ఆటో మోడ్లోకి తీసుకువెళ్ళిపోతాయి. ఎలా అంటే కోపం వచ్చినప్పుడు అరుస్తాం, మనం కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా చేస్తాం. కొన్నిసార్లు బోర్ కొడుతుంది అని ప్రోక్రాస్టినేట్ చేస్తాం. ఎదుటివారు ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తే బాధపడిపోయి ఏడుస్తాం. ఇవన్నీ చేశాక తర్వాత ఎందుకు ఇలా చేసామని బాధపడతాం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. ఈ విషయంలో బ్రెయిన్ ఆటోమేటిక్గా నిర్ణయాలు తీసేసుకుంటుంది. అండ్ ఇలా జరగడం వల్ల మనలో స్ట్రెస్ పెరుగుతుంది. దానివల్ల లైఫ్ కొన్నిసార్లు తలకిందలైపోతుంది. సో అందుకే 4 seconds అనే పుస్తక రచయిత 4 seconds రూల్ అని ఒకటి చెప్పారు. అది గనుక చేస్తే మన బ్రెయిన్ని మనం హ్యాక్ చేయొచ్చు, మన బ్రెయిన్ని తిరిగి మన కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అండ్ మన బ్రెయిన్ కనుక మన కంట్రోల్లో ఉంటే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఈ 4 second రూల్ ఏంటి, ఈ రూల్ని లైఫ్లో ఎక్కడెక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మీరు చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాట్ ఈస్ 4 seconds రూల్? ఇదేం పెద్ద రూల్ ఏం కాదు. 4 seconds అంటే మనం డీప్ బ్రీత్ తీసుకుని వదలడం. 4 secondsలో ఇది జరిగిపోతుంది. సో లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మెంటల్ క్లారిటీ లేనప్పుడు, అతిగా ఆలోచిస్తున్నప్పుడు, బాగా కోపం వస్తున్నప్పుడు పాజ్ తీసుకుని డీప్ బ్రీత్ 4 seconds తీసుకుని వదిలి మొదలు పెట్టండి. మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు అయిపోయిందో వీడియో అని. లేదు, ఈ రూల్ చాలా సింపులే, కానీ దాన్ని ఎలా వాడాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 second రూల్ టు నో యువర్ ఏరియా ఆఫ్ ఫోకస్. మనం ఒక స్ట్రెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కోపంలో ఎవరినో ఏదోటి అనేస్తాం, తర్వాత అనవసరంగా అన్నామని బాధపడతాం. చాలా మంది స్ట్రెస్లో ఉన్నప్పుడు వేరే మనుషుల మీద అరవడాలు, గొడవ పడడాలు చేస్తారు. ఇప్పుడు ఏమంటావు, గొడవ పడే ముందు 4 seconds డీప్ బ్రీత్ తీసుకో అని అంటావు, అంతే కదా? యా, అదే అంటాను. కానీ 4 seconds డీప్ బ్రీత్లో ఏం చేయాలో కూడా చెప్తాను. మనం ముందు అరిచేసి తర్వాత బాధపడకూడదు అంటే ఫస్ట్ స్టెప్, డీప్గా 4 seconds బ్రీత్ తీసుకోండి. తీసుకునే సమయంలో మీరు అనుకున్నట్టు అరిస్తే ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. ఉదాహరణకు మీకు పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు బ్రష్ చేసుకోనని రోజు మారం చేస్తున్నారు. అండ్ ఇది రీసెంట్ టైమ్స్లో వరుసగా జరుగుతూనే ఉంది, రోజు చేస్తున్నారు. అప్పుడు మనకి రోజు కోపం అనేది లోపల డెవలప్ అయిపోతుంది. అండ్ ఒక రోజు అది బర్స్ట్ అయి బయటకు వస్తుంది. కోప్పడే ముందు ఆగి 4 seconds డీప్ బ్రీత్ తీసుకుని మీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటనే చూడండి. మీ ఫోకస్ మీ అరుపుల మీద, పిల్లల్ని భయపెట్టడం మీద కాదు, మీ ఫోకస్ వాళ్ళతో బ్రష్ చేయించడం మీద. సో అరవడం కంటే కూడా రోజు ఉదయాన్నే లేచి ఎవరు ఫస్ట్ బ్రష్ చేస్తారు అనే పోటీ మీరు పెట్టచ్చు. దీనితో మీరు ఎలాంటి కోప్పడకుండా వాళ్ళని రోజు బ్రష్ చేసుకునేలాగా మీరు ఇన్స్పైర్ చేసిన వారు అవుతారు. అలాగే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీద కోపంతో అరిచే ముందు ఒక 4 seconds ఆగి మీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటనేది ఆలోచించి మాట్లాడి చూడండి. ఒక గొడవ జరుగుతుంది, మీకు కోపం వస్తుంది, కానీ అరుస్తూ ఉంటే ఏమవుతుంది, మీ హెల్తే ఖరాబ్ అవుతుంది. ఇలాంటి మూమెంట్స్లో ఆగి 4 seconds డీప్ బ్రీత్ తీసుకుని మీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏమిటో ఒకసారి మళ్ళీ ఆలోచించి మాట్లాడి చూడండి. ఒక పేరెంట్ తన పిల్లల మీద అరిచే ముందు ఆగి తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అతని బాగోగు, అది ఆలోచించి మాట్లాడండి. ఒక హస్బెండ్ తన వైఫ్ మీద అరిచే ముందు 1 నిమిషం ఆగి తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, తన ఏరియా ఆఫ్ ఫోకస్, ఆమె ఆనందం అని ఆలోచించండి. అలా ఆలోచించి నెక్స్ట్ మాట్లాడండి, బెటర్గా మాట్లాడతారు. నెక్స్ట్ 4 seconds రూల్ ఫర్ కమ్యూనికేషన్. ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో అతన్ని ఇంటర్వ్యూ చేసిన అతను సేమ్ ఊరోడు. సో చాలా బాగా మాట్లాడాడు, ఫోన్ నెంబర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అయితే ఒక వారం రోజుల తర్వాత మా ఫ్రెండ్కి ఈమెయిల్ వచ్చింది. దాంట్లో మనోడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని వచ్చింది. అప్పుడు మనోడు బాధపడాలి, అందులో తప్పులేదు. కానీ మా ఓడు బాధపడిన దానికి రీజన్ వేరేది ఉంది. అదేంటంటే మా ఓడు బాధపడింది ఆ ఇంటర్వ్యూ చేసిన ఒకే ఊరోడు మా వాడికి కాల్ చేసి కనీసం చెప్పలేదు అని. ఆ తర్వాత మా వాడికి చిరాకు వచ్చి అతనికి ఫోన్ చేసి, ఏంటన్నా నీ వల్ల కాకపోతే కాదని చెప్పాలి, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, నువ్వు కనీసం కాల్ కూడా చేయలేవా, చిచ్చి అని అనేసి ఫోన్ పక్కన పడేశాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మా వాడిని ఆ ఇంటర్వ్యూ చేసిన అతను కంప్లీట్గా బ్లాక్ చేసాడు. బేసిక్గా మా వాడు చూడాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ మెసేజ్, ఈ ఈమెయిల్లో వచ్చిన మెయిన్ మెసేజ్ ఏంటి అని. జాబ్ రాలేదు, అదే మెయిన్ మెసేజ్. కానీ మావోడు చూసిన మెసేజ్ ఏంటంటే నాకు ఇతను ఫోన్ చేసి చెప్పలేదు అని. దీనివల్ల ఆ కోపంలో అనాలోచితంగా ఎంప్లాయర్ మీదే, అంటే ఇంటర్వ్యూ చేసిన వాడి మీదే అరిచేశాడు.
అది గుర్తు చేసుకుని ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. మీ కమ్యూనికేషన్ బాగుండాలంటే ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడం నేర్చుకోండి. మీరు అనుకుంది జరగలేదు, లేకపోతే నేను అనుకుందే కరెక్ట్ అనే ఆలోచనలు వచ్చినప్పుడు ఆ హీట్లో రియాక్ట్ అవ్వకండి. 4 seconds డీప్ బ్రీత్ తీసుకుని మనకు వచ్చిన మెసేజ్లో మెయిన్ కాంటెంట్ ఏంటనేది చూడండి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్ దేని మీద ఉండాలనేది గుర్తు చేసుకుంటూ ఉండండి. దానికి తగ్గట్టు స్లో అయిపోండి. అంతేగాని ఆర్గ్యుమెంట్కి దిగితే టైం వేస్ట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడానికి చేయాల్సిన బెస్ట్ పని ఏంటంటే మాట్లాడకుండా వినడం. అప్పుడు అవతల వాళ్ళు కూడా మనల్ని మాట్లాడటానికి, వాళ్ళు వినటానికి ఈగర్గా ఉంటారు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4 second రూల్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్. చాలాసార్లు మనకు వచ్చే సమస్యలకి మెయిన్ కారణం ఎక్స్పెక్టేషన్. పుట్టినరోజుకి మన ఫ్రెండ్ ఎవడో కాల్ చేస్తాడని అనుకుంటాం, కానీ చేయలేదనుకోండి బాధపడిపోతాం. మన బాధకి రియల్ రీజన్ వాడు కాల్ చేయలేదని కాదు, మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అని. మన ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగితే మనం అంత సఫర్ అవుతాం. అండ్ ఎక్స్పెక్టేషన్ ఒకరి మీద ఉన్నప్పుడు అది అతను రీచ్ అవ్వనప్పుడు ప్రతిసారి బాధపడతాం. అదే మనం గనక మన ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం ఆల్టర్ చేసుకోగలిగితే మనం ఎవరితోనూ రిలేషన్షిప్ని పాడు చేసుకునే స్కోప్ ఉండదు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అంటే ఎవరిని ఎక్స్పెక్ట్ చేయకూడదా, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదా అని. వేరే వాళ్ళు ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా మనలాగే ఉండాలి, మనలాగే ఆలోచించాలి అనే ఆలోచన ఉంటే మార్చుకోవడం మంచిది. ఎందుకంటే అందరూ మన కార్బన్ కాపీలు కాదు. వాళ్ళకేవో ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకేవో ఉద్దేశాలు ఉంటాయి, వాళ్ళ పనులేవో వాళ్ళకు ఉంటాయి, అండ్ వాళ్ళు అలాగే చెయ్యాలి అని అనుకుంటారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ని ఆల్టర్ చేయడం నేర్చుకోండి. దానికి మీరు చేయాల్సింది, ఎప్పుడైనా మీ ఫ్రెండ్ మీకు గిఫ్ట్ ఇవ్వకపోయినా, మిమ్మల్ని విష్ చేయకపోయినా అతన్ని హేట్ చేయడం కంటే కూడా 4 seconds డీప్ బ్రీత్ తీసుకుని మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయేమో ఒకసారి ఆలోచించండి. దాన్ని తగ్గించుకోవాలి అని మీతో మీరు అనుకోండి. అతనికి మీరు ఇచ్చే రెస్పెక్ట్ కేవలం ఈ ఎక్స్పెక్టేషన్ మీద పాడవకూడదు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీరు ఎక్కువగా బాధపడుతున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుని మీరు హ్యాపీగా ఉండాలని ఎప్పుడు గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4 second రూల్ ఫర్ నెగిటివ్ థాట్స్. ఈ ప్రపంచంలోనే చాలామంది నెగిటివ్ మాటలు మాట్లాడతారు, అండ్ ఆ నెగిటివ్ మాటలు మన పర్సెప్షన్ని మార్చేస్తాయి. అండ్ ఈ నెగిటివ్ ఫీలింగ్స్కి, నెగిటివ్ మాటలకు గనక మనం ఎక్కువగా అతుక్కుని కూర్చుంటే నెగిటివ్ థాట్స్ పెరిగిపోతాయి, అండ్ అది మనల్ని పని చేయనివ్వదు. ముందుగా ఇక్కడ మనం ఏం చేయగలం అంటే, ఎవరైనా వచ్చి మీకు వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంటే వాళ్ళు చెప్పే మాటల కంటే కూడా వాళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకోండి. తర్వాత ఓకే నేను అర్థం చేసుకోగలనని మీ పని మీరు చేసుకోండి. నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్న అతన్ని రాంగ్ అనడం లేదా రైట్ అనడం రెండు సిచ్యువేషన్ని పాడు చేస్తాయి. సో వీళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకుని మీ పని మీరు చేసుకోండి. అదే ఎదుట అతను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు అనుకోండి, ఒకసారి పాస్ అవ్వండి. 4 seconds డీప్ బ్రీత్ తీసుకోండి. అతను క్రిటిసైజ్ చేస్తున్న పాయింట్ ఏమిటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మాట్లాడేవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మాట్లాడే విషయం లేదు, కానీ మనోడి క్రిటిసిజంలో మనం ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చా, నిజంగా మనకేమైనా ఉపయోగపడుతుందా ఈ క్రిటిసిజం అనేది ఆలోచించండి. లేదు అంటే ఓకే అని వదిలేండి. ఇక్కడ మనం వేరే వాళ్ళ క్రిటిసిజంకి అగ్రీ అవ్వక్కర్లేదు, డిసగ్రీ అవ్వక్కర్లేదు. క్రిటిసిజంలో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుద్దా లేదా ఆలోచించండి, లేదంటే వదిలేయండి. 4 seconds రూల్ ఫర్ సక్సెస్. మనందరం కూడా ముందు ఒప్పుకోవాల్సిన జీవిత సత్యం ఏమిటంటే వీఆర్ కాన్స్టెంట్లీ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ లెర్నింగ్ న్యూ థింగ్స్. మనం నేర్చుకుంటూనే ఉంటాం అండ్ నేర్చుకుంటూనే ఉండాలి కూడా. కానీ చాలాసార్లు సమస్య వచ్చేది ఎప్పుడంటే మనకి తెలిసింది చాలు, నేర్చుకోవాల్సిన పని లేదు అనే ఆలోచన వచ్చినప్పుడు. అండ్ ఈ ఆలోచన వచ్చిందంటే మనం ఇంకా సక్సెస్ అవ్వడం కష్టమైపోతుంది. చాలామంది తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే నేర్చుకునే విషయంలో పర్ఫెక్షన్ అనే పాయింటే లేదు. బాగా నేర్చుకునేవాడు ఎవడంటే ముందు బాగా ఫెయిల్ అయినవాడు. ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు వస్తుంది. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సైకిల్ నేర్చుకునేప్పుడు సైకిల్ కొంచెం బ్యాలెన్స్ తప్పినా మన మదర్ కానీ లేదా ఫాదర్ కానీ వెంటనే మనల్ని పట్టుకుని సైకిల్ని వదిలేస్తున్నారనుకోండి, మనకి ఇంకా సైకిల్ రావడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఇదేదో ఫన్ యాక్టివిటీలా ఉంది, నేను పడిపోయే ముందు ఎలాగో మా డాడీ పట్టేసుకుంటున్నారు, సో మనం ఎలాగైనా పడిపోవచ్చు, సైకిల్ని ఎలాగైనా తోసి పారిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఒక్కసారి నిజంగా మనం కనుక సైకిల్ మీద నుంచి కింద పడ్డాం అనుకోండి, మళ్ళీ పడకూడదు, పడితే మనకు పగులుద్ది అనే విషయం తెలుసుకుంటాం. సేమ్ ఇదే మన లైఫ్ సక్సెస్ విషయంలో కూడా వర్తిస్తుంది. సో మీరు ఎక్కువ ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారు, ఏదైనా చెయ్యాలంటే బాగా బోరింగ్గా ఉందని అనుకుంటున్నారు, పనుల్ని వాయిదా వేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఒకసారి ఆలోచించండి. 4 seconds డీప్ బ్రీత్ తీసుకోండి. ఫెయిల్ అయినా పర్లేదు, పని చేద్దాం. సక్సెస్ అవ్వాలంటే ఇదొక్కటే దారి. మీ గోల్ ఏమిటో మీరు గుర్తు చేసుకుని ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళీ పని చేయండి. ఫెయిల్యూర్కి భయపడాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయితే మంచిదే, ఎందుకంటే అది మనకి సక్సెస్కి దారి చూపిస్తుంది. సక్సెస్ అయితే మంచిదే, అది మనల్ని పని చేసేలాగా మోటివేట్ చేస్తుంది. అండ్ మోటివేషన్ ఉండటం మంచిదే, అది కొత్త విషయాలు నేర్చుకోమని మనల్ని ప్రోత్సహిస్తుంది. అందుకే వీఆర్ కాన్స్టెంట్లీ లెర్నింగ్ న్యూ థింగ్స్.
సో ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని రివైజ్ చేసేద్దాం. అండ్ లాస్ట్లో ఒక బోనస్ పాయింట్ కూడా చెప్తే నాకు చాలా బాగుంటుంది, సో వినండి. 4 seconds రూల్ టు నో యువర్ ఏరియా ఆఫ్ ఫోకస్. కోపంలో అరవడం కంటే కూడా మీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏమిటో 4 seconds రూల్తో ఆలోచించి రియాక్ట్ అవ్వండి. 4 seconds రూల్ ఫర్ కమ్యూనికేషన్. అనాలోచితంగా ఆర్గ్యుమెంట్కి దిగడం అనవసరం. మీకు కావాల్సిన మీనింగ్ కాన్వర్జేషన్లో ఏముందో ఒకసారి ఆలోచించండి, దానికి మాత్రమే రియాక్ట్ అవ్వండి యూజింగ్ 4 seconds రూల్. 4 seconds రూల్ ఫర్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సఫరింగ్. సో మీ లైఫ్లో కనుక ఎక్కువగా డిస్టర్బెన్సెస్ మీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల జరుగుతుంటే 4 second రూల్తో మీ ఎక్స్పెక్టేషన్ని ఆల్టర్ చేయడం నేర్చుకోండి. 4 second రూల్ ఫర్ నెగిటివ్ థాట్స్. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు, క్రిటిసిజం, వీటిల్లో ఎంత నిజం ఉందో ఎంత నిజం లేదో తెలియాలంటే ఒకసారి పాజ్ చేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఫర్ 4 seconds అండ్ థింక్. మీకే అర్థమైపోతుంది. 4 seconds రూల్ ఫర్ సక్సెస్. ఫెయిల్ అయితేనే సక్సెస్కి దారి అర్థం అవుతుంది. అండ్ ఫెయిల్ అవ్వాలి అంటే నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి కూడా మనం బద్దకిస్తుంటే గుర్తుంది కదా 4 seconds రూల్, మర్చిపోకండి. అండ్ చివరిగా ఒక బోనస్ పాయింట్తో ఈ వీడియో ముగిద్దాం. ప్రతి కాన్వర్జేషన్లో ఒక మెయిన్ మెసేజ్ ఉంటుంది అండ్ దానికి ప్యాకేజ్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకి మీకు అమెజాన్ పార్సిల్ బాక్స్ వచ్చింది. ఆ పైన ఉన్న అమెజాన్ పార్సిల్ బాక్స్ ఉంది చూసారా, అది పైకి క్రష్ అయిపోయినా లోపల మనం ఆర్డర్ చేసింది బాగుంది అనుకోండి, మెయిన్ కాంటెంట్ బాగుంది, పైన ప్యాకేజ్ నలిగిపోయింది అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం బేసిక్గా ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఇంట్లో వారు, పర్టికులర్గా మనకి బాగా దగ్గరైన వాళ్ళు కొంచెం హార్ష్గా మీతో మాట్లాడొచ్చు, అంటే ప్యాకేజింగ్ మీకు నచ్చకపోవచ్చు. ఆ టైంలో 4 second రూల్తో పాజ్ చేసి ప్యాకేజ్ని పక్కన పెట్టి వాళ్ళ మాటల్లో అర్థాన్ని, మెయిన్ కాంటెంట్ని చూడండి. అప్పుడు చాలా తక్కువ ఆర్గ్యుమెంట్స్ మన లైఫ్లో వస్తాయి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు 4 seconds డీప్ బ్రీత్ తీసుకుని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.